బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు ఆరోపించారు. బాపట్ల పట్టణం టీచర్స్ కాలనీ దగ్గర ఉన్న జిల్లా వైసీపీ కార్యాలయాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మాలు పట్టణాలు అభివృద్ధి లేక అధ్వాన స్థితిలో ఉంటే పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలను ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని, ప్రకాశం జిల్లా మినహా రాష్ట్రంలో ఎక్కడా వీటి నిర్మాణాలకు అనుమతులు లేవని అన్నారు. బాపట్లలో ఆర్టీసీకి చెందిన భూమిలో వైసీపీ కార్యాలయానికి భూమి పూజ చేసే సమయంలో ఆర్టీసీ అధికారులు అడ్డుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అప్పట్లో ఫిర్యాదు చేసిన ఆర్టీసీ డిఎంను బదిలీ చేయడం అందరికీ తెలిసిన విషయమేనన్నారు. పొలిటికల్ పార్టీలకు భూములు ఇచ్చే పాలసీలో భాగంగా 22/6/2015న ఆత్మకూరు సర్వే నెంబర్ 392లో 3 ఎకరాల 65 సెంట్ల భూమిని జీవో నెంబర్ 228 ద్వారా తెలుగుదేశం పార్టీ నిర్మాణం కోసం ఆ రోజున ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. లీజ్ డీడ్, సేల్ డీడ్, మార్టిగేజ్ డీల్ ద్వారా సిఆర్డి అనుమతులు కూడా తీసుకుని మంగళగిరిలో జాతీయ పార్టీ కార్యాలయం తెలుగుదేశం పార్టీ నిర్మించింది. కానీ వైసీపీ కార్యాలయం ఎటువంటి అనుమతులు లేకుండానే ఈరోజు రాష్ట్రంలో 18 చోట్ల నిర్మించడం అనేది చాలా విడ్డూరం. అన్ని అనుమతులు తీసుకుని నిర్మించిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. దాన్ని ఎలాగైనా పడగొట్టించాలని పోరాటం చేసి చివరికి ఏమీ సాధించలేని పరిస్థితి. ఈ భవనాల్ని కూల్చివేయటమా లేక ప్రభుత్వం ఆధీనం చేసుకుని ప్రభుత్వ ఆఫీసులు ఈ భవనాల్లో పెడతామా అనేది ప్రభుత్వంలో ఉన్న అధికారులు నిర్ణయించాలి. ఏదైతే చట్ట ప్రకారం కోర్టు లా ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలని మేము ముందుకెళ్తున్నాం.